ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అసలు ఎలా ఉంది మూవీ, రిషబ్ శెట్టి గారికి హిట్టా లేకుంటే పట్టా అనే దాని గురించి ఈరోజు మీకు కంప్లీట్ విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ ఛానల్ వరకు చూడండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. దక్షిణాదిలో అగ్రశ్రీ నిర్మాణ సంస్థ హోంబేల్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత విజయ్ కిరగందూరు నిర్మిస్తున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 రిషబ్ శెట్టి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. జయరాం, గుల్షన్ దేవాయ, రాకేష్ పూజారి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి చాలువే గౌడ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీని, కేఎం ప్రకాష్, శోభిత్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అజనీష్ లోకినాథ్ బి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే కాంతారా చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై బిజినెస్ పరంగాను కంటెంట్ పరంగాను అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమా గురించి సెన్సార్ రివ్యూ ఎలా ఉంటుందనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరిగింది. ఇటీవల జరిగిన సెన్సార్ రివ్యూలో అధికారులు ఏం చెప్పారనే విషయంలోకి వెళితే, కాంతారా చాప్టర్ 1 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కర్ణాటకలోని మారుమూల ప్రాంతానికి చెందిన కన్నడ తొలి రాజవంశం కదంబ వంశీకులకు సంబంధించి 4వ శతాబ్దంలో జరిగే కథ. విజయేంద్ర అనే రాజు పాలనలో ఎవరికీ అంతు చిక్కని ప్రదేశంలో దైవానికి ఓ రాణికి మధ్య జరిగే ఎమోషనల్ సంఘర్షణ, ఆ కాలంలో సంస్కృతులు, ఆచారాలు, దేవుడిపై అక్కడ ప్రజలకు ఉండే మూఢనమ్మకాలు, భక్తి ఇలాంటి అంశాలన్నీ కలబోసిన కథ అనే బయటకు వచ్చింది. ఓ యువరాణి రుక్మిణి వసంత్ అలియాస్ ఒక రాణికి గ్రామ యువకుడికి మధ్య ప్రేమ, వారి ప్రేమపై రాజ్యాధికారం ఎలా స్పందించింది అనే చూచాయంగా చెప్పుకునే కథ. అయితే ఇలాంటి కథకు రూపొందించిన బ్యాక్డ్రాప్ సన్నివేశాలు ప్లస్ పాయింట్ అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా సన్నివేశాలను ఎలివేట్ చేసే నటీనటులు పర్ఫార్మెన్స్, అజనీష్ మ్యూజిక్ మరో హైలైట్ అని వెల్లడించారు. కాంతారా చాప్టర్ 1 సినిమాను తమ సెన్సార్ ఫార్మాలిటీస్తో భాగంగా అధికారులు చూడడం జరిగింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి రూపొందించిన విధానం, కథను తెరపైన చూపించిన విధానం, అలాగే రుక్మిణి వసంత్ పాత్రను కథలో చూపించిన విధానంపై అధికారులు ఇంప్రెస్ అయ్యారు. స్టోరీని ఓ కొత్త ప్రపంచంగా మార్చి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం ఖాయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంది. ప్రేక్షకులు రిసీవ్ ఆన్ చేసుకునే తీరుపైనే ఈ సినిమా విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చని చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వెల్లడించారు. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్రిల్లింగ్ అంశాలు, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. దాంతో ఈ సినిమా ఒక కట్ను సెన్సార్ బోర్డు అధికారులు సూచించారు. అలాంటి కట్తో ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు అని చిత్ర యూనిట్ అధికారులు వెల్లడించారు. ఇంకా కాంతారా చాప్టర్ 1 సినిమా ఇటీవల కాలంలో కన్నడ సినిమా పరిశ్రమలో ఎక్కువ నిడివి ఉన్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఆమోదించింది ప్రకారం ఈ మూవీ నిడివి 169 నిమిషాలు, అంటే 2 గంటల 49 నిమిషాలు రన్ టైమును ఫిక్స్ చేశారు. కన్నడలో తొలి రాజవంశం చరిత్ర, అందులో పాత్రను క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నిడివి పెంచాల్సిన అవసరం వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఇదండి కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన అప్డేట్. ఇంకా మూవీకి సంబంధించిన కంప్లీట్ స్టోరీ మరొక వీడియోలో నేను కంప్లీట్గా మీకు అందించాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ కూడా ఇక ఇలాగే మంచి కంటెంట్స్, మంచి మూవీ అప్డేట్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ అవసరం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.